హాయ్ హలో నేను మీ మురళి. పవన్ కళ్యాణ్ గారు నా ఆరాధ్య దైవం ఆయన. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు చేయని ఒక తప్పు చేశానంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే చేశాను. ఎందుకంటే ఆయనకి నేను వీరాభిమానిని కాబట్టి, ఆయన పార్టీ పెట్టగానే ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి, నాకంటూ ఒక ఐడి కార్డు ఇచ్చారు కాబట్టి, దాంతో పాటు ఆయన నిలబడ్డ తర్వాత ఫస్ట్ ఓటు నేను ఆయనకే వేసాను కాబట్టి, నా అభిమానం బానిసత్వం వైపు పవన్ కళ్యాణ్ నడిపించింది కాబట్టి, నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నా. ఒకవేళ అప్పుడు గనుక నేను ఓటైపోయినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటు తగ్గేది. దాని ద్వారా అబ్బా! నాకు ఒక ఓటు తగ్గిందే అనేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద బానిసగా ఉండకుండా ఉండేవారేమో. అయితే మొన్న మనం చూసినట్టయితే శ్రీశైలంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులని కొంతమంది రాజకీయ నాయకులు దుర్భాషలాడి, దూషించి, కొట్టి వాళ్ళని కార్లో ఎక్కించండిరా నా యాళ్ళగాల్ని ఇరక్కూడదాం అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని కనుక మనం చూసినట్లయితే క్లియర్‌గా పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది వీళ్ళు ఇలా చేశారనేసి. అయితే అటవీ శాఖకి ఆయన మన ఉప ముఖ్యమంత్రి గారు, ముమ్మా గారు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రి గారు మరి దీనిపైన చర్య తీసుకుంటారా అంటే యెస్, దిట్టంగా చర్య తీసుకోవడం కోసం పాపం మా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో చూడండి వచ్చారు. మామూలు కాదు మా సార్ది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు చూస్తే అన్న ఏయ్ అని అరవాలనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తూ ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఈ అటవీ శాఖ పైన దాడి జరిగిన వాళ్ళలో శ్రీశైలం ఎమ్మెల్యే ఉన్నాడని మనందరికీ తెలుసు. ఆయన చాలా దురుసుగా ప్రవర్తించాడు వీళ్ళతో అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన శ్రీశైలం ఎమ్మెల్యే గారితో పాటు మన జనసేన పార్టీ నాయకులు ఉండకపోతే ఏం బాగుంటుంది అనుకున్నారేమో. జనసేన పార్టీ నాయకులు కూడా ఈ పోలీసులపైన దాడిలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈయన పేరు అశోక్ రౌత్ A1. A1 అంటే తెలుసు కదా, ఏదన్నా కేసులో A1, A2, A3 అంటే A1 అంటే గ్రేట్ అనమాట. ఆ గ్రేట్గా కొట్టిన వాళ్ళలో మన అశోక్ రౌత్ శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చింది పోలీసులకి సంఘీభావం తెలపడం కోసం, పోలీసులకి తోడుగా ఉండటం కోసం. పోలీస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ని రాజకీయ నాయకులు కొట్టారు కాబట్టి వచ్చారని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ అశోక్ రౌత్ అనమాట. జనసేన పార్టీ ఇన్ఛార్జి, శ్రీశైలం ఇన్ఛార్జి పైన A1గా కేసు బుక్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కదిలి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు, దురాఘాతాలు బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి. ఇదే కాదు, మనం కనుక తిరుపతికి చూసుకున్నా కూడా తిరుపతిలో కూడా కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి లక్ష్మి గారి దగ్గర నుంచి అనేక విధాలుగా తనని ఫైనాన్షియల్గా ఇంకో విధంగా నువ్వు లవ్వు కొవ్వు కెవ్వు అని అద్భుతమైన మాటలు చెప్పి లోబర్చుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సపోర్టు కిరణ్ రాయల్ వైపే ఉంది. అప్పుడు ఒక మాట కూడా మాట్లాడలే. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే అనే వ్యక్తి అప్పుడు బయటికి రాల. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ పైన జరిగిన దాడిలో ఈయన వచ్చి మాట్లాడుతుంది పోలీసుల గురించి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మన అశోక్ రౌత్ గురించి వచ్చారు. ఈ అశోక్ రౌత్తో పాటు టీడీపీ నాయకులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కోసం వచ్చారు. ఎందుకంటే 15 సంవత్సరాల బానిసత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పాపం ఈ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటివరకు ఆడపిల్లలపైన అన్యాయాలు జరిగినా బయటికి రాలేదు. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ మళ్ళీ వీల్ చైర్తో ర్యాలీ నిర్వహిస్తున్నా దాని గురించి మాట్లాడటానికి రాలేదు. అసలు అన్నిటికన్నా సనాతని అంటూ చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది గోడ కూలి దుర్మరణం పొందినప్పుడు కూడా రాలా. కానీ ఇప్పుడు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అశోక్ రౌత్, మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రీశైలం ఇన్ఛార్జ్. అయితే
సీసీ ఫుటేజ్లో మాత్రం దాడి చేస్తుంది కేవలం బుడ్డ అని తెలుస్తూ ఉన్నప్పటికీ దీని వెనకుండి నడిపించింది మాత్రం మొత్తం అశోక్ రౌతేనంట. ఆయనే ఫస్టు దాడి చేసి ఆయనే ఫస్టు అందరినీ బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. మన అటవీ శాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇంకో 15 సంవత్సరాల వరకు నేను ముఖ్యమంత్రిని కాను, కాలేను, కాబోను. నేను 15 సంవత్సరాలు నాతో పాటు నా కార్యకర్తలందరినీ జెండాలు మోపించే పనిలో బిజీగా ఉంటానని ఆయన స్వహతాగా తన నోటితో తను చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం ఒకటే. సార్, ప్రజల కోసం మీరు నియమించబడ్డారు. ప్రజల ఓట్లతో మీరు గెలిచారు. మీరు ప్రజలకి ప్రాబ్లం జరిగినప్పుడు రాకుండా మీ పార్టీ నాయకులకి, మీరు తొత్తుగా ఉన్నటువంటి పార్టీ నాయకులకి ఇబ్బంది కలిగిన ప్రతిసారి నేనున్నానంటూ చెయ్యెత్తుకొని వస్తున్నారు చూడండి. యాడ్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్. యాడ్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ సార్. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో చేయొచ్చు, కానీ ఏమీ చేయకుండా ఇటువంటి టైంలో బయటకు వస్తారు చూడండి. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా స్వామి ఇటువంటి బ్రతుకులు అని నాకు అనిపిస్తుంది. యాజ్ ఎ అభిమానిగా మీకు ఇటువంటి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లే. చెగువీర భావజాలం నుంచి దిగజారిన భావజాలకి దిగిపోవటం, పేర్లుకున్నటువంటి గొప్పతనాన్ని సొంతగా ఆపాదించుకొని ఒరిజినల్ క్యారెక్టర్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చి నేను మనుషులకందరికీ అతీతం కాదంటూ, నేను గొప్పవాడిని కాదంటూ మీ అంతటి మీరే నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, ఆ అర్హత లేదని చెప్పుకున్న ప్రతిసారి అరే నేను ఫస్ట్ ఓటేసింది మీకు అని బాధపడుతూ ఉంటా. ఈ విధంగా మీరు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి మీ పార్టీ నాయకులను కాపాడుకుంటున్న విధానం చూస్తే గ్రేట్ సార్, గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.